నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మను గౌరవించుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్-9 చెస్ పోటీలు. యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణిలో సమ్మె అవసరమా? తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రొఫెసర్. రంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వీర జవాన్లకు నివాళి. గుండుమాల్ మండలంలో ఉచిత మెగా వైద్య శిబిరం. మాజీ ఎమ్మెల్యే బండారి రాజరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు. అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. జీహెచ్ఎంసీ జిమ్ సభ్యుల ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులు. అమ్మను గౌరవించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు రామగుండం మాజీ కార్పొరేటర్ సతీష్. మాతృ దినోత్సవం సందర్భంగా గోదావరికని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రాయుల ఆశ్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతృమూర్తులను గౌరవిస్తూ కన్నూరి సతీష్ శాలువాలతో సన్మానించి ప్యాకెట్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ లేనిది అసలు సృష్టి లేదని, జననమే లేదని, అలాంటి అమ్మను మనం గౌరవించుకోవడం అవసరమని పేర్కొన్నారు. తన అమ్మ సౌందర్య జ్ఞాపకార్థం వీరందరిలో తమ అమ్మను చూసుకుంటూ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు ప్యాకెట్ మనీ అందించి వారిని సన్మానించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇన్ఛార్జ్ సమ్మయ్య, మాతృమూర్తులు పాల్గొన్నారు. మాతృ దినోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంటే కేవలం 365 రోజులు ఒకే రోజు మనం అమ్మను ఆరాధించడం కాదు, నిత్యం కూడా మనం తల్లిని ఆరాధించడం, పూజించడం, గౌరవించడం జరుగుతుంది. మా మాతృమూర్తి అయినటువంటి కన్నూరి సౌందర్యమ్మ గారి జ్ఞాపకార్థం ఎప్పుడు కూడా ఆమె మేము కోల్పోవడం బాధగా భావిస్తూ ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. అయినా నిరంతరం ప్రజాసేవలో కానీ అన్ని సామాజికంగా కానీ ఎప్పుడు కూడా ముందుగా ఉండాలనే ఆలోచనతో స్ఫూర్తి నింపిన మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈరోజు గౌరవనీయులు దయానంద్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. గత 3 ఏళ్ళుగా నాకు కూడా వారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నాకు అవకాశాన్ని కల్పించడం, ఈరోజు కూడా ఇక్కడ ఈ మాతృదినోత్సవ కార్యక్రమంలో నాకు అవకాశాన్ని కల్పించడాన్ని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా మాతృమూర్తులందరూ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్-9 చెస్ పోటీలను నిర్వహించారు. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన అండర్-9 విద్యార్థులకు, బాల బాలికలకు చెస్ పోటీలు గోదావరికని కళ్యాణ్ నగర్ లోని యాపిల్ కిడ్స్ స్కూల్లో నిర్వహించారు. జిల్లా స్థాయిలో గెలిచిన 4గురిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రామయ్య, అరుణ మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మేధో సంపత్తిని పెంచుతాయని పేర్కొన్నారు. ఈ పోటీలలో గెలిచిన 4గురిని రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారిని జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి కూడా ఆడే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. ఈ ఎంపిక పోటీలు గోదావరికని శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్ ప్రాంగణంలో జరుగుతుండగా రామగుండం లయన్స్ క్లబ్ మగువ పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది. ఈ కార్యక్రమంలో చెస్ రామయ్య, దయానంద్ గాంధీ మగువ ప్రతినిధులు డాక్టర్ లక్ష్మి, వాణి, శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్వహించబడిన చెస్ కాంపిటీషన్కి వచ్చిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నా యొక్క విషయాలు చెప్తున్నాను. అండ్ చెస్ అనేది విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంచుతుంది అండ్ వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి బాటను వేస్తుంది. చిన్నప్పటి నుంచే ఈ చెస్ని అలవాటు చేయడం అలవాటుగా చేస్తే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాటను ఎగ్జాక్ట్గా వేసినట్టు అవుతుంది. సో ఈరోజు 4 జిల్లాల స్థాయిలో చెస్ కాంపిటీషన్ అండర్-9 గర్ల్స్ అండ్ బాయ్స్కి శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్లో అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ ఆధ్వర్యంలో అండ్ చెస్ రామయ్య సార్ గారి సహకారంతో ఈరోజు ఈ పోటీలు జరుగుతున్నాయి. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా
పార్టిసిపేట్ చేయడానికి అర్హులవుతారు. సో ఇందుకు తీసుకొచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు మా యొక్క ధన్యవాదాలు. చదరంగం పోటీలు నిర్వహించబడుతున్నవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి 4 జిల్లాల స్థాయి చదరంగం పోటీలు అండర్ 9 బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ నిర్వహించబడుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా అసోసియేషన్ చెస్ అసోసియేషన్ తరఫున నిర్వహించబడుతున్నాయి. ఇందులో 4 గర్ల్స్ 4 బాయ్స్ సెలక్షన్ అయ్యి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. తర్వాత జాతీయ స్థాయి పోటీలో కూడా పాల్గొనడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో గెలిస్తే మంచి అవకాశాలు కూడా ఉంటాయి పిల్లలకి. ఈరోజు ఇక్కడికి హాజరైన పిల్లలకి, పెద్దలకి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న లయన్స్ క్లబ్ మహిళా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 5 రౌండ్లు నిర్వహించబడుతున్న ఈ పోటీల్లో ఇంకొక 3 రౌండ్ నడుస్తుంది. ఇంకొక 2 రౌండ్ల అనంతరం గెలుపోవటంలో అనేది నిర్ణయించబడుతుంది. 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ సెలక్షన్ చేసి మనము హైదరాబాద్ టోర్నమెంట్కి ఇలా తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన రాష్ట్ర సంఘానికి కూడా ధన్యవాదాలు. బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సింగరేణి కార్మికులు ధర్నా చేయడం అవసరమా అని ప్రశ్నించారు. గోదావరికని బిఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెకు బిఎంఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు. కార్మిక సంఘాలు యుద్ధం జరుగుతున్న సమయంలో సమ్మెకు వెళ్లకుండా దేశ సైనికులకు ఆత్మస్థైర్యంగా నిలుస్తూ కార్మికులకు అటువైపుగా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ ఎజెండాలను ముందు పెడుతూ రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధమయ్యాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో మే 20న సమ్మె అవసరమా అని సింగరేణి కార్మికులు ఆలోచించాలన్నారు. రాజకీయ ఎజెండాలను ముందు పెట్టి కార్మిక సంఘాలు చేస్తున్న రాజకీయ ప్రేరేపిత సమ్మెకు కార్మిక వర్గం అంతా దూరంగా ఉండాలని బిఎంఎస్ తరపున యాదగిరి సత్తయ్య కోరారు. ఈ మీడియా సమావేశంలో బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కోశాధికారి ఆకుల హరిన్, నాయకులు కర్రావుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త బొగ్గుగని కార్మికుల సమ్మె చేయాలని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. మే 20వ తారీఖున చేయాలని నిర్ణయం చేసిండ్రు. దాన్ని సింగరేణిలో కూడా సమ్మె చేయాలని చెప్పేసి ఇదే కార్మిక సంఘాలు రాజకీయ అనిశ్చిత వాతావరణంలో వస్తూ ఉన్నారు. ఇలా దేశం విపత్కరమైన పరిస్థితులలో ఉన్నది ఈ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కార్మిక సంఘాలు, ఈ రాజకీయ పార్టీలు దేశంలో జాతీయ విపత్తులు వచ్చినప్పుడు, జాతీయ విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది ఒకవైపు, రెండో వైపు ఏమో సమ్మెకు సైరన్ అని చెప్పేసి బొగ్గు గన్ల పైన ద్వారా సమావేశాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిలో బిఎంఎస్ సమ్మెలో పాల్గొనడం లేదు, బిఎంఎస్ కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, సర్కారు సంఘం అంటూ ఉన్నారు. మేము సూటిగా ఇదే కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తూ ఉన్నాం. బొగ్గుగని కార్మికుల తరఫున, సింగరేణి కార్మికుల తరఫున ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమ్మె విషయంలో స్పష్టంగా, దేశవ్యాప్తంగా స్పష్టంగా ఒకటే వైఖరి చెప్తా ఉన్నాం. యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు సమ్మె చేయడం అవసరం. ఆ సింగరేణి కార్మికుడు ఆలోచించాలి, ఈ సమ్మెను వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు, దానికి అనుబంధ సంఘాలైన ఈ కార్మిక సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ ఎజెండాతో ముందుకొస్తూ ఉన్నాయి. దాంట్లోనే గత 10 సంవత్సరాల నుంచి సింగరేణిలో కూడా రాజకీయ ఎజెండాతో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్మిక సంఘాలు వాళ్ళ పాత్ర పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు, ఈ రాజకీయ పార్టీల ఎజెండాను అమలు చేసే కార్మిక సంఘాలు చేసే మే 20వ తారీఖు సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ, బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ ఈ కార్మిక సంఘాలు గత 10 సంవత్సరాల కాలం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ,
అలవెన్సుల మీద ఆదాయ పన్ను కానీ, సింగరేణి కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం కానీ, సింగరేణి పరిశ్రమకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బొగ్గు బకాయిలు కానీ, విద్యుత్ బకాయిలు కానీ, ఇతరత్ర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు కానీ మరి ప్రభుత్వాలు ఎజెండాతో నచ్చినాయి. ఆ ఎజెండా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చారో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉండాల్సింది పోయి ఇవాళ కోటాను కోట్ల రూపాయలు 35,645 కోట్ల రూపాయలు ఈ సంస్థకు బకాయి పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండింది. వాటిని చెల్లించే తట్టు ఈ కార్మిక సంఘాలు పనిచేయి ఫోర్స్ తీసుకురావు. కానీ బొగ్గుగని కార్మికులను, సింగరేణి కార్మికులను రాజకీయం వైపు తిప్పుకొని ఎజెండా మార్చి మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాయి మహిళల పైన. మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS పరంగా మీరు ఆలోచించండి సింగరేణి కార్మికులారా, మన సమ్మె చివరి ఆయుధం. ఒక్కసారి 2 సార్లు మన సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మనకు సంబంధించిన అంశాలు ఉంటే, మనకు సంబంధించిన డిమాండ్లు కానీ అవన్నీ ఉంటే వాటన్నింటినీ కూడా ఆలోచన చేసి అన్ని కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చే అవసరం ఉన్నప్పుడు చెప్తాం. కానీ ఈ సమ్మెను వ్యతిరేకించండి. ఈ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశం ఇంకొక దేశం మీద, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. అవసరమైతే యుద్ధానికి సిద్ధం కండి. ఈ కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS మేము పలుకుతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే సైన్యం ఏదైతే పాత్ర పోషిస్తూ ఉన్నదో కార్మిక సంఘాలు కానీ, కార్మికులను కానీ అటువైపు మళ్లించాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశ భద్రతను కాపాడుకోవాలి, మన ప్రజానికాన్ని కాపాడుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఇవాళ కార్మికులను కాపాడుకోవాలని చెప్పేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే మే 20వ తారీఖును ఈ సమ్మెను మరి సింగరేణి కార్మికులంతా ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. ఈ సమ్మె అనివార్యం. ఈ సమ్మెను కూడా ప్రభుత్వాలు అనుమతించవు. రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఉన్నాయి ఈ యుద్ధం విషయంలో. మరి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించింది, ఈ కార్మిక సంఘాలకు సంబంధించింది అనిశ్చితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాలకు సంబంధించిన పాండమిక్, జాతీయ విపత్తులు ఏదైతే చట్టం ఉన్నదో ఆ చట్టం ప్రకారం దీనికి సమ్మె చేయాలన్నా అనే ఆలోచన విధానం మానుకొని కలిసి రావాలి దేశ ప్రయోజనాల కోసం అని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ జనసమితి పార్టీ ఫౌండర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనసమితి పార్టీని బలోపేతం చేసేందుకు గాను, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాను ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకుంటున్నామని, రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనసమితి పార్టీ ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి వారికి ప్రభుత్వం నుండి ఆర్థికంగా నిలబడేందుకు చేసేందుకు కృషి చేస్తున్నామని, అనేక మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి సంక్షేమ ఫలాలను అందించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు షేక్ సర్దార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ శాఖను బలోపేతం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిగా కీలకమైన అంశం, ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కార్యాలయం పార్టీకి స్థిరత్వాన్ని ఇస్తుంది, పనిని పెంచుకోవటానికి ఒక వేదికను కల్పిస్తుంది, ప్రజలు భాగస్వాములు కావటానికి కూడా ఒక వేదికగా మిగులుతుంది. కాబట్టి అది ఒక కీలకమైన పరిణామం. 2, ఇవాళ ఖమ్మం జిల్లా సర్దార్ను ఈ జిల్లా ప్లీనరీ ఏర్పాటు చేసే
బాధ్యతలు వారికి వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిపేటువంటి బాధ్యతలు వారికి అప్పచెప్తున్నాం. ఇంకా కొంతమంది ఆసక్తి చూపుతున్నారు, ఇవాళ పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోయారు. ఆ విస్తృతంగా అందరినీ కలిపి అతి త్వరలో రాష్ట్ర బాధ్యులు కూడా గోపగాని శంకర్రావు గారికి సహాయంగా రాష్ట్ర బాధ్యులు కూడా దానికి పరిశీలకులుగా వస్తారు. ఆ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఇంకా విస్తృతమైన ఇక్కడ బాడీని కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఇది వాళ్ళ కీలకంగా తీసుకున్న నిర్ణయాలు. 3 చాలామంది ఉద్యమకారులు కలిసిండ్రు. ఇవాళ ఆ ఉద్యమకారులందరూ కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నారంటే ఒక గుర్తింపు, కొంత ఆర్థిక సహాయం, ఇవి 2 మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని. మరి అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం కూడా మొత్తం మేము ఒక్కలమే కొట్లాడినాం, మీకు ఎవరికి పాత్ర లేదనే మాట మాట్లాడటం లేదు. అనేక మంది పోరాటాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డదని నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే అతి త్వరలో ఈ ఉద్యమకారులకు సహాయార్థం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆవేదన ఉంది. మరి రాష్ట్రం ఆవిర్భావ దినం దగ్గరలో ఉంది కాబట్టి అది ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఆ నిర్ణయం సాధించే విషయంలో మరి ఈ ప్రభుత్వం కొంత సంప్రదింపులకు వెసులుబాటు కల్పించింది కాబట్టి వారితో మాట్లాడి న్యాయాన్ని సాధించడానికి, వారితో మాట్లాడి అందరికీ కూడా ఉద్యమకారులకు న్యాయాన్ని సాధించే విషయంలో మేము తప్పకుండా ముందుంటాం, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ కు ఘన నివాళులు అర్పించారు గంగపుత్ర సంఘం సభ్యులు. భారత్ పాకిస్తాన్ నడుమ జరుగుతున్న యుద్ధంలో అమరులైన మురళీ నాయక్ ఇతర వీర జవాన్లకు బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో తిలక్ స్టేడియం ఆవరణలో నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్ సంకల్పానికి ఈ ఆపరేషన్ చాటు చెప్పిందని వెల్లడించారు. భారత సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలన కోసమే ఆపరేషన్ సింధూర్ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మ సత్తా ఏంటో పాక్కు తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని అంతా బంధించేందుకు అంతా ఒక్కటై ప్రధాని నాయకత్వంలో పోరాటం చేసినట్లు తెలిపారు. బెల్లంపల్లి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కశ్మీర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ మరియు వీర సైనికుల మరణానికి నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి పాకిస్తాన్ భారతదేశంలో కీలకమైన ప్రదేశాలు ఎన్నింటిలో బాంబు దాడులు చేసి ఎంతోమంది చావుకు కారణమైంది. ఈ మధ్యనే కశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటక లక్ష్యంగా చేసుకొని 26 మందిని చంపడం జరిగింది. ఆ తర్వాత భారతదేశం సంయమనం పాటించి ఎంత నచ్చి చెప్పినా కూడా పాకిస్తాన్ వినకపోవడం వల్ల యుద్ధానికి సిద్ధమైంది భారతదేశం. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఉగ్రవాద స్థావరాలను దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద లక్ష్యంగా భారత్ దాడి చేస్తుంటే పాకిస్తాన్ భారతదేశం సామాన్య ప్రజల్ని ఉద్దేశించి దాడి చేయడం జరిగింది. ఎంతోమంది సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ చనిపోవడం జరిగింది. కాబట్టి వారికి ఈ సందర్భంగా పాకిస్తాన్కి 140 కోట్ల భారత ప్రజలంతా కూడా గట్టి హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది. అయినప్పటికీ కూడా శాంతికాముకమైన భారతదేశం శాంతిని కోరుకుంటూ ప్రస్తుతం ఆపరేషన్ సింధుని తాత్కాలికంగా నిలిపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వీరమరణం పొందిన మురళీ నాయక్ అశ్రు నివాళులతో శ్రద్ధాంజలి ఘటిస్తూ గంగపుత్ర సంఘం బెల్లంపల్లి తరపున 2 నిమిషాల మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.
తిరిగి వార్తలకు స్వాగతం. పిఎస్ సునంద మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో గుండుమాల్ మండలంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పేద ప్రజలకు వైద్యం అందించడమే మా యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. గుండుమాల్ మండల కేంద్రంలో పిఎస్ సునంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నారాయణపేట వారి ఆధ్వర్యంలో ఉచిత ఎముకల మరియు కీళ్ల వైద్య శిబిరం నిర్వహించారు. 3,500 రూపాయల విలువ గల బిఎండి టెస్ట్ నిర్వహించి మరియు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ శెట్టి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని, ఈ విధంగా ఉచితంగా క్యాంపులు నిర్వహించి ప్రజలకు వైద్యం పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్, మాజీ ఎంపీపీ మధుకర్ రావు, మాజీ జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో టెక్నాలజీ అనేది చాలా మారిపోయింది. ఇప్పుడు అందరూ నిన్ననే చెప్తాను, మొన్న ఒక అబ్బాయి వచ్చిండు మన హాస్పిటల్కి, నైట్ 9:30-10 గంటలకు వచ్చిండు. అబ్బాయిని అటు ఇద్దరు ఇటు ఇద్దరు నలుగురు పట్టుకొని లేపుకుంటూ పరిగెత్తుకుంటూ తీసుకొచ్చారు లోపలికి. నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ చేసిన, ఇప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు నడిపించుకుంటూ చూపించి వచ్చిన పేషెంట్ని. కేవలం ఒకటే రోజులో నలుగురు పట్టుకొచ్చిన పేషెంట్ని ఈరోజు మార్నింగ్ ఇప్పుడు రౌండ్స్ చేసుకొని చూసుకొని వచ్చినా, నడిపించుకుంటూ వచ్చినాం. సో వ్యవస్థ అనేది చాలా మారింది. దయచేసి ఇప్పటికీ ఏమీ తెలియని వాళ్ళ దగ్గర వెళ్ళి మీ జీవితాలని పణంగా పెట్టి మీరు ఇబ్బంది పడకండి. అడ్వాన్స్ టెక్నాలజీ చాలా వచ్చింది. మళ్ళీ చేయాలంటే కూడా పెద్దగా కోసి చేసింది ఏం లేదు. ఆయన ఫొటోస్ కూడా నేను నిన్న ఆపరేషన్ చేసింది. చిన్న చిన్న ఎంత 1 సెంటీమీటర్. మార్నింగ్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్ అదే అడుగుతున్నాడు, ఎన్ని కుట్లు పట్టేశారని. ఆడ కుట్లు తిప్పి కొడితే 1-2 కుట్లే కనిపిస్తాయి అతనికి ఓపెన్ చేస్తే. ఒకప్పుడులాగా మీద నుంచి కింది వరకు కోస్తాం అట్లా కాదు. మిషన్స్ చాలా వచ్చినాయి. మిషన్లో చూసుకుంటూ మనకు కావాల్సిన రాడ్ ఎంత ఉందో రాడ్ మందం మాత్రమే కట్ చేసి లోపలికి ఎక్కించి పంపిస్తాం. సో టెక్నాలజీ అనేది చాలా మారింది. ఆ టెక్నాలజీని అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించిన డాక్టర్నే సంప్రదించండి. తెలియని వారి చేతిలో మీ జీవితాలను పెట్టకండి. కొందరు అంటుంటారు అక్కడ వెళ్ళకండి, ఇక్కడ వెళ్ళకండి, పాటు చేయకండి అని. అంటే లేదు, మా ఊర్లో వాళ్ళకి బాగైంది, వీళ్ళకి బాగైంది అని. అది ఎవరికి బాగైంది చూడండి. ఇప్పుడు అందాజే ఇక్కడ చేతి మణికట్టు దగ్గర విరిగింది అనుకోండి, ఆ విరిగిన పేషెంట్ని మీరు కేవలం ఆహారం, అన్నం తినిపించకుండా, నీళ్లు ఇవ్వకుండా ఒక రూమ్ లేసి తాళం వేసినా కూడా 100% ఎముక అక్కుతుంది. కొన్ని ప్లేస్లో, మన శరీరంలో కొన్ని ప్లేస్లలో ఎముక విరిగిందని అంటే అది 100% అక్కుతుంది. కానీ అది ఎట్లా ఉండేనో ఇంతకుముందు ఇరగకముందు, ఇరిగిన తర్వాత కూడా అలా అక్కించే బాధ్యత ఓ డాక్టర్కి మాత్రమే ఉంటుంది. అదే తుంటిలో విరుగుతుంది అందాజా. వాళ్ళు 6 నెలలు, సంవత్సరం, 2 నెలలు, 3 నెలలు చెట్టు మందులు అవి తాగి అప్పటికి వస్తుంటారు. అప్పటికి ఎముక 1% కూడా అక్కదు. సో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పాటి చూసుకోండి. ఇప్పటికే లేట్ అయింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు అందరికీ మరియు గ్రామ ప్రజలకి, మరియు ముఖ్యంగా ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేయాలని ఉప్పల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి అనారోగ్యంతో హబ్సిగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హబ్సిగూడలోని నివాసానికి చేరుకొని రాజిరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఉప్పల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కుటుంబ సభ్యులను ఈరోజు హబ్సిగూడలోని వారి నివాసంలో కేటీఆర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఉప్పల్ నియోజకవర్గానికి విశేష సేవలు అందించిన రాజిరెడ్డి మరణం విచారకరమన్నారు. రాజిరెడ్డి నిబద్ధత గల ప్రజా నాయకుడిగా ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కేటీఆర్. బచ్చురాజుపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ వద్ద అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. నిజాంపేట మండలం బచ్చురాజుపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. ఐకేపీ నిర్వాహకులు ధాన్యం కొనుగోలులో మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించగా పలు వార్తాపత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్,
తహసీల్దార్ శ్రీనివాస్, డిఎస్ఓ సురేష్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం జగదీష్ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. రైతులు ఆరోపించిన విధంగా మోసం జరిగినట్టు విచారణలో తేలింది. దీంతో ఐకేపీ నిర్వాహకురాలు విఏఓ మంజులను విధుల నుండి తొలగిస్తూ తీర్మానం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు జరపాలని, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఒక్క 4 లారీలు అయితే వాళ్ళే తీసుకుంటారు. జ్యోతమ్మ అందరు 3 చెప్తున్నా, తిన్నది 10 పైసలు, బతికిచ్చి 90 పైసలు, అందరు 3 బలైతే నువ్వు ఇయ్యాల. జ్యోతమ్మ ఇగో అన్ని కాపాడుకున్నాం మేము. ఈ 10 ఏళ్ళు ఎన్ని తప్పులు జరిగినా కాపాడుకొచ్చినాం. ఏ సంచులు అమ్ముకొని కాపాడుతున్నాం, సంతు దాపెట్టుకున్నాం, ట్రక్ షీట్ అన్ని దాపెట్టుకుంటూ వచ్చినాం. ఏమన్నా ఆమె గురించి అన్ని తెలుసు కానీ మీకు ఇంకా చెప్తలేమని ఎందుకన్నా విన్నావా? పాత సంచులు వస్తే కొత్త సంచులు రైస్ మిల్లు పోతాయిగా. ఇది అక్కడికి వెళ్ళేమో కొత్త వస్తాయి, అటే ట్రాన్స్ఫర్ అయితే ఆమె తెలియదా? ఇంకా తూకం కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి కాబట్టి ఇక్కడ కలెక్టర్ కానీ పేపర్లో కానీ టీవీలలో ఇచ్చారు కాబట్టి దాని గురించి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీ వచ్చి ఇప్పుడున్న మంజులను తాత్కాలిక సస్పెండ్ చేసి రేపు సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు తూకం కూడా కరెక్ట్ 42 కిలోల 300-200 గ్రాములు పెట్టమని చెప్పారు. దానికి అమ్మాలి కూడా 45 రూపాయలు డిక్లేర్ చేసినాము. అందరం కలిసి 38 రూపాయలు డిక్లేర్ చేసినాము. దానికి అమ్మాయిలు కూడా 36 రూపాయలు, తాడు బట్ట కలిసి అన్నిటి కలిసి 35 రూపాయలు చేసినాం. దాని పక్క అందరు తీర్మానం రాసుకున్నాం. నిన్న బచ్చిరాపల్లి ఐకేపీ సెంటర్లో అవకతవకలు జరిగినాయని రైతులు గుర్తించారు. ఒక రైతు మామూలుగా మేము వడ్లో జాలి పట్టకపోతే 42, 200, 300, 400 పెడుతున్నాము. కానీ వీళ్ళు ఐకేపీ సెంటర్ అమలు వాళ్ళు కుమ్మక్కై 43 కిలోల 900 గ్రాములు 44 కిలోలు పెట్టడం జరిగింది. ఇటు విషయం రైతులు కాంటనూరు రైతులు దొరకబట్టేసరికి నిన్న చర్చ జరిగింది. అక్కడికి వచ్చేసి అందరం అడిగితే మిస్టేక్ జరిగింది, తప్పైంది నాదని సెంటర్ మెయింటైన్ చేస్తున్న ఆ మంజుల అనే అమ్మాయి ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయం నిన్న ప్రెస్ వాళ్ళకి మన ఎంఆర్ఓ గారికి కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాము. వాళ్ళు మళ్ళీ నిన్న వచ్చేసి లారీ వాళ్ళు మీరు కాంటా ఇంతే పెట్టాలి లేకపోతే అదైతుంది మీకు లారీలు పంపించాం, లారీ వాళ్ళు కూడా బెదిరియం జరిగింది. ఈ విషయం ఈరోజు పీడీ గారు డిఎం గారు అందరు గారు వచ్చారు. ఈ విషయాన్ని ఉన్న విషయాన్ని చర్చించి ప్రతి విషయంపై సానుకూలంగా వాళ్ళు మా బాధ్యత సెంటర్ మంచిగా రన్ చేసే బాధ్యత మాదుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి వివో వెంకటాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం పౌర్ణమి రోజు అనగా సోమవారం నాడు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిర్లా ఐలయ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ అనంతరం విచ్చేసిన భక్తుల కోసం విందు భోజనం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ జిమ్ సభ్యుల ఆధ్వర్యంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ కు ఘన నివాళులు అర్పించారు సభ్యులు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో మరియు మైదానంలో గల భారత సైనిక అమరవీరుల స్తూపం వద్ద జీహెచ్ఎంసీ జిమ్ సభ్యుల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ జరిపిన దాడుల్లో దేశ రక్షణకై అమరుడైన ఆర్మీ జవాన్ ఎం మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి మనోధైర్యం ఇవ్వాలని జాతీయ జెండాలను చేతపట్టి మురళీ నాయక్ అమర్ రహే, జై భారత్, జై జవాన్ అంటూ నినాదిస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ దేవుడన్న, టీడీపీ రాజన్న, మాజీ కార్పొరేటర్ కంటోన్మెంట్ సుధాకర్, ఓల్డ్ బోయిన్పల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.